కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సాధ్యమో, పాసిబుల్. ఇది మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దిస్ ఈజ్ impossible to man, but with God all things are possible. దేవుని మాటలు మానవులకు ఆశను కలుగు చేస్తాయి. దేవుని మాటలు మానవునికి స్వస్థతను కలుగు చేస్తాయి. దేవుని మాటలు మానవునికి బలాన్ని కలుగు చేస్తాయి. అందుకనే హబక్కూకు ప్రవక్త ఇట్లా చెప్తూ ఉన్నాడు, యెహోవా నా బలము, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎవరు యెహోవా? ఎవరు దేవుడు? వాక్యమే దేవుడు. దేవుని ఏ మనుష్యుడును ఎన్నడును చూచి ఉండలేదు. ఆ అదృశ్యుడైనటువంటి దేవునికి దృశ్య రూపంగా అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క స్వరూప స్వభావాల్ని, గుణగణాల్ని వ్యక్తీకరించడానికి, బయలుపరచడానికి, తెలియపరచడానికి దేవుని వాక్యము రక్తమాంసముల్లో పాలివానిగా యేసుక్రీస్తు అను పేరుతో ఈ యుగముల అంతమందు, అంటే 2000 సంవత్సరములకు పూర్వము యేసయ్య మానవునిలో మానవునిగా ఉండుటకు ఈ లోకానికి వచ్చారు. దేవుని నివాసము మానవులతో ఉండునా? అసాధ్యమే. కానీ యేసుక్రీస్తు ప్రభు దానిని సాధ్యపరిచారు కదా. నెబుకద్నెజరు అనే బబులోను దేశపు రాజునకు దర్శనం వచ్చింది, కల వచ్చింది. ఆ కళను బట్టి రాజు కలత చెందాడు, ఆందోళన పడుతూ ఉన్నాడు. కానినటువంటి కళను మర్చిపోయినాడు. నేను కానినటువంటి కళను, దాని యొక్క భావాన్ని నాకు తెలియపరచాలి అని ఆ బబులోను మహారాజ్యము, గొప్ప రాజ్యము, ఎంతో శక్తివంతమైనటువంటి రాజ్యము. నేడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మనం చూస్తున్నాం కదా. అట్లా ప్రప్రథమ స్థానంలో ఆ కాలంలో ఉన్నటువంటి రాజ్యము బబులోను రాజ్యము. బబులోనుపై నెబుకద్నెజరు రాజుగా ఉన్నాడు. ఒక దర్శనం కలిగింది, కళ కలిగింది. ఆ కళను మర్చిపోయినాడు. ఆ కళను బట్టి ఆందోళన పడుతూ ఉన్నాడు. ఆ బబులోను దేశం అంతట్లో ఉన్నటువంటి జ్ఞానులను, విద్వాంసులను, పండితులను, మంత్రజ్ఞులను, శకునములను చూచేవారిని అందరినీ కూడా సమకూర్చి, నేను ఒక కళ కన్నాను, ఆ కళ యొక్క భావాన్ని, ఆ కళను నాకు తెలియపరచాలి అని చెప్పినప్పుడు ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ సమస్త రాజ్యంలో ఉన్నటువంటి పండితులు, విద్వాంసులు, జ్ఞానులు, మంత్రజ్ఞులు, ఇది మనుష్యులకు అసాధ్యమో. రాజు అడుగుతున్నటువంటి ఈ విషయము మనుష్యులకు అసాధ్యమో. దేవుని యొక్క నివాసం మానవులతో ఉంటుందా? అట్లా సంభవించినట్లయితే
రాజు అడిగినటువంటి ప్రశ్నకు ప్రత్యుత్తరం చెప్పుట సంభవం. మీరు కనినటువంటి కళ ఏమిటో చెప్తే మేము దాని యొక్క భావాన్ని, అర్థాన్ని చెప్తాము. మీరు కలిగినటువంటి కళ మీరే మర్చిపోతే దాని యొక్క భావాన్ని మేము ఎట్లా చెప్పగలం రాజా అని భయంతో గజగజ వణికిపోతూ ఉన్నారు ఆ దేశంలో ఉన్నటువంటి పండితులు. రాజాజ్ఞ తీక్షణమైనది. రాజు సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు. నేను కనినటువంటి కళను నేను మర్చిపోయి ఉన్నానని మీరు ఎరిగి నన్ను అపహాస్యం చేయడానికి కళ చెప్తే భావం చెప్తాము అంటున్నారు. అట్లా కాదు, నేను కనినటువంటి కళ చెప్పాలి, ఆ కళ యొక్క భావం కూడా చెప్పాలి అని చెప్పి, ఇట్లా మీరు చెప్పలేని పక్షంలో మీ ఇండ్లను పెంట కుప్పగా చేస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా సంహరిస్తాను, మీ ప్రాణాలు తీస్తాను. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉంది. అట్లా ఉత్తర్వు జారీ చేశాడు. బబులోన్ దేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జ్ఞానులను, పండితులను, విద్వాంసులను, మంత్రజ్ఞులను, తంత్రజ్ఞులను, శకునములు చూచువారిని, జ్యోతిష్య శాస్త్రం ఎరిగినటువంటి వారిని అందరినీ కూడా సంహరించాలి. ఎందుకంటే వారు రాజు కనినటువంటి కళ, ఆ కళ యొక్క భావము తెలియపరచలేకపోతున్నారు అని చెప్పి రాజు నుంచి ఒక ఆజ్ఞ బయలుదేరింది. వారందరూ కూడా ఏమంటూ ఉన్నారు? దేవుని నివాసము మానవులతో ఉంటుందా? అట్లా సాధ్యమైతే మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా సాధ్యం. మేమే కాదు, ఏ మనుష్యుడు కూడా మీరు కనినటువంటి కళను, దాని యొక్క భావాన్ని మీరు కళ తెలియపరచకుండా చెప్పలేరు రాజా అని చెప్పినప్పుడు రాజుకి ఎంతో కోపం కలిగింది. రాజు యొక్క సైన్యాధిపతి ద్వారా సమాచారం బబులోను దేశంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దానియేలుకు తెలిసింది. దానియేలు ఎక్కడివాడు? ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము నుండి చెరగొని పోబడినటువంటి యూదుల్లో ఒకనిగా ఉన్నాడు దానియేలు. దాస్యానికి లోనైనటువంటి వానిగా, చెరకు లోనైనటువంటి వానిగా ఇజ్రాయెల్ దేశం, యెరూషలేం పట్టణం నెబుకద్నెజర్ చేతికి దేవుడు అప్పగించాడు. యూదా దేశంపై రాజుగా ఉన్నటువంటి ఆ మనష్షే చెడుతనం అంతటిని బట్టి, మనష్షే చేసినటువంటి హింస అంతటిని బట్టి, మనష్షే యొక్క దుష్టత్వం అంతటిని బట్టి దేవుడు ఆ యెరూషలేము వాసులను, ఇజ్రాయెల్ దేశాన్ని కూడా, యూదా దేశాన్ని బబులోను రాజు యొక్క చేతికి అప్పగించేశాడు. అందువలన యూదులు 70 సంవత్సరాలు బబులోనుకు చెరగా తీసుకుని వెళ్ళిపోబడ్డారు. అందులో ఆ చెరగొనబడినటువంటి యూదుల్లో దానియేలు ఉన్నాడు. దానియేలు ప్రార్థనాపరుడిగా ఉన్నాడు కదా. అందువలన అడవులో సింహపిల్లలు ఏమి గలవై ఆకలి కొని నేను ఆయన యందు భయభక్తులు గలవారికి మేలు కొదవై ఉండదు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. అట్లా చెరగొనిపోయినటువంటి ఆ దేశంలో కూడా దావీదును దేవుడు ఎంతగా హెచ్చించాడో చూడండి. దావీదు రాజు చేత అనేకమైనటువంటి సంస్థానాల మీద అధికారిగా, అధిపతిగా చేయబడ్డాడు, మినిస్టర్గా చేయబడ్డాడు. నేడు మినిస్టర్స్ అంటే సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నారా? ఎలక్షన్స్ టైంలో మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, మాకు ఓటే వేయండి అని చెప్పి వీధులన్నీ తిరుగుతారు. లౌడ్ స్పీకర్లు పెట్టి, మైకులు పెట్టి అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా ప్రజల దగ్గరకు వస్తారు. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్లో నెగ్గిన తర్వాత వారు ఏ ప్రాంతంలో ఎన్నికల కొరకు ప్రచారం చేశారో ఆ ప్రాంతం యొక్క బాగోగులు ఆలోచించడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క క్షేమము, బాగోగులు చూడడానికి కూడా వారికి సమయం లేనటువంటి స్థితిలో ఎట్లా తరతరాలకి నేను
నా కొరకు, నా బిడ్డల కొరకు, నా మనుమల కొరకు, మనమనాన్నల కొరకు, వారి తర్వాత వచ్చే తరతరాలకి నేను ఎట్లా ధనాన్ని సమకూర్చాలి అన్నటువంటి గురితో, గమ్యంతో నేడు మినిస్టర్స్ ఉండుట చూస్తున్న వాస్తవమా కదా? ఇది అంగీకారయోగ్యమే, వాస్తవమే. వాస్తవం కాకపోతే బస్ స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో, పెంట కుప్పల దగ్గర, రోడ్ల మీద ఎంతమంది భిక్షకులను చూస్తున్నాం, ఎంతమంది పేదవాళ్ళని చూస్తున్నాం, ఎంతమంది బిడ్డలను అనాథ శరణాలయాల్లో చూస్తున్నాం, ఎంతమంది వృద్ధాశ్రమాల్లో చూస్తున్నాం, ఎంతమంది నిరుద్యోగులుగా యవ్వన బిడ్డలు చేయడానికి పని లేక, తినడానికి ఆహారం లేక, తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాలని పోషించుకోలేక ఏం చేస్తారు? ఆకలి కదా, దారిద్ర్యం కదా, వస్త్రహీనత కదా, పేదరికం కదా, నిరుద్యోగం కదా, అవమానాలు కదా, అప్పులు కదా, కష్టాలు కదా, నిందలు కదా. ఎవరైనా మాకు పని ఇస్తారా అని వెళ్తే ప్రతి చోట తిరస్కారం, అవమానం, చివరికి అక్రమ మార్గాలు త్రొక్కేవారిగా ఉన్నారు. డ్రగ్స్ను సేకరించేవారిగా, డ్రగ్స్ను అమ్మేవారిగా, విక్రయించేవారిగా ఇష్టపడి చేస్తున్నారా యవ్వన బిడ్డలు? ఎవరు వీరిని చేస్తున్నది? సమాజం కాదా? అధికారులు కాదా? ఉన్నతమైనటువంటి పదల్లో ఉన్నటువంటి వారు కారా? అన్ని రీతిలా స్థాపించబడినటువంటి వారు కాదా? సృష్టి ప్రారంభంలో చూసినట్లయితే స్వార్థము, అసూయ ఇవేం లేవు కదా. మానవుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు. సృష్టి అంతటిపై కూడా మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ ఆ అధికారాన్ని మానవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి సాతానుడికి ధారాదత్తం చేశాడు. సాతానుడికి ఇస్తే సాతానుడు ఏమన్నా సాత్వికుడా? సాతానుడు ఏమన్నా పరిశుద్ధుడా? సాతానుడు ఏమన్నా కనికరం కలిగినటువంటి వాడా? గొర్రెల మీద ఎందుకు కనికరం చూపుతాడు? వాడు కసాయవాడు కదా. గొర్రె కసాయవాడిని నమ్మినట్లుగా మానవులందరూ కూడా నిజమైనటువంటి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని విసర్జించి, జీవవృక్షాన్ని విసర్జించి, జీవాధారాన్ని విడిచిపెట్టి, మానవులకు దేవునికి శత్రువు అయినటువంటి అపవాదికి తీసుకుని వెళ్ళి ఆ మహిమంతా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మహిమ కిరీటాన్ని, దేవుడు ఆదాముకు అవ్వకి ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని, ఆ అధికారాన్ని సాతానుడికి ఇచ్చేశారు. అందువలన సాతానుడు ఇనుప కొలింలో పెట్టి మానవులను దాస్యానికి లోబరుస్తూ ఉన్నాడు, బానిసత్వానికి లోబరుస్తూ ఉన్నాడు. మేము బానిసత్వంలో లేమే. ఇజ్రాయేలీలు అంటూ ఉన్నారు ఏమని? కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులగుదురని యేసయ్య చెప్తూ ఉంటే, నీవు మమ్మల్ని స్వతంత్రులుగా చేసేది ఏమిటి? మేము స్వతంత్రులమే. మేము ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎవరికి కూడా దాసులుగా లేము, బానిసలుగా లేము, సేవకులుగా లేము, పరిచారకులుగా లేము. మేము స్వతంత్రులమే అని చెప్తూ ఉన్నారు ఇజ్రాయేలీలు. కానీ యేసయ్య ఏమని చెప్తున్నారంటే, మీలో పాపము ప్రతి వాడు కూడా పాపమునకు బానిసై ఉన్నాడు, పాపమునకు దాసుడై ఉన్నాడు. నేత్రాశ, శరీరాశ, జీవపడంబము ఇవన్నీ కూడా తండ్రి నుంచి వచ్చినటువంటివి కావు. హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హ్యావ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? దెర్ ఈజ్ నన్ రైటియస్, ఫర్ ఎవ్రీ వన్ హ్యాస్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పైనుండి వచ్చినటువంటి వాడు, మానవులతో నివసించుటకు వచ్చినటువంటి దేవుడు. దేవుని నివాసము మానవులతో ఉండునా అని ఆ బబులోను పట్టణంలో ఉన్నటువంటి, ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి పండితులు, జ్ఞానులు, మంత్రజ్ఞులు, జ్యోతిష్ శాస్త్ర నిష్ణాతులు, శకునుగాండ్రు అందరూ కూడా గజగజ వణికిపోతున్నారు. రాజు నుండి ఉత్తర్వు బయలుదేరింది. వారందరూ సంహరించబడాలి, వారి ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడాలి అని బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ సంహరించాలని రాజాజ్ఞ వచ్చినప్పుడు, రాజు యొక్క సేనాధిపతి ద్వారా ఆ దేశంలో ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి దానియేలునకు ఈ వర్తమానం తెలిసింది. దానియేలు ఎంత అధికారుల పట్ల భయభక్తులు కలిగినటువంటి వానిగా ఉన్నాడు. అధికారుల కంటే ఎక్కువగా దేవుని యందు ఎంత భయభక్తులు కలిగినటువంటి వానిగా ఉన్నాడు, ఎంత ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. యెరూషలేంలో నుండి, ఇజ్రాయెల్ దేశంలో నుండి
ఆ దేశంపై రాజుగా ఉన్నటువంటి ఆ మనష్షే యొక్క చెడుతనమును బట్టి మనష్షే తదనంతరం వచ్చినటువంటి రాజు చేతిలో నుండి ఆ రాజ్యము తీసివేయబడింది, అధికారం తీసివేయబడింది. నెబుకద్నెజర్ చేతికి రాజ్యం వెళ్ళిపోయినది. ఆ యూదా దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరినీ కూడా బబులోనుకు చెరగా తీసుకుని వెళ్ళిపోయినాడు. అయినా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోను ఈ యవ్వన బిడ్డలు యూదులు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉన్నారు. వారు ఉన్నటువంటి స్థలంలో మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. యెరూషలేము తట్టు తన గృహం కిటికీ తలుపులు తెరచి అనుదినము ముమ్మార్లు దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి దానియేలుకు దేవుని యందు కలిగినటువంటి ప్రేమను బట్టి, దానియేలు నీవు అతి ప్రియుడు అయినావు దేవుని చేత, దానియేలు ప్రేమించబడుతున్నాడు. ఐ విల్ ఆనర్ దోస్ దట్ ఆనర్ మీ, బికాస్ he has loved me I will deliver him. Because Daniel loved God, God delivered Daniel. God lifted up Daniel even in the foreign land, even in Babylon, when Daniel was taken as captive along with fellow Jews in captivity, in slavery. Daniel, Shadrach, Meshach, Abednego were lifted to thrones as ministers, as governors, ruling the foreign land. What a great privilege, what a great wonder. I will make you as head, not as tail. మిమ్మల్ని తలగా చేసేదని కానీ తోకగా చేయను. Who has made Daniel the head over many provinces in Babylon? Who has made Shadrach, Meshach, Abednego in the foreign land as governors, rulers? This is not only true to Daniel, Shadrach, Meshach, Abednego, for all those that love God. The moment we love God, we will learn to love our neighbor. We will learn to show the love towards our neighbor, our fellow brothers. So there will not be any place for selfishness. We will not try to accumulate wealth in this world for ourselves, because Jesus Christ said, do not accumulate wealth for yourselves in this world, because thieves will rob, because worms will eat up. How many sorrowful situations we are seeing. We are seeing so many wealthy people losing their wealth overnight, becoming bankrupt, being deceived by their own beloved ones. David was on the throne over Israel. His own son Absalom devised evil and betrayed his father, and David was dethroned by Absalom. Likewise, within the family, through the beloved ones, how many people have been betrayed and lost their riches, lost their wealth. Jesus Christ says, accumulate wealth for yourselves in heaven. There no thief can rob your wealth. No worm will eat up the wealth. You will never be bankrupt when you save, when you accumulate your wealth in heaven. Everyone should learn the way to save wealth in heaven, because that is our citizenship. That is where our citizenship lies. That is where our destiny lies. That is where our dwelling place lies once we complete this fraction of a second sojourn on earth. If we are not able to be faithful in this little that is entrusted to us, who will trust us to give us the wealth untold, the riches untold, the heavenly inheritance, endless eternity, filled with joy, filled with peace, filled with surplus, filled with abundance. No more tears, no more sorrow, no more sickness, no more death. We are being prepared for such a wonderful promised land. Who has seen the promised land? This is a very valid question. Unless we have questions, how will we get the answers? Bible is the only book that has both questions and answers. Take all your questions to Jesus Christ. Question Him. Question Jesus. Jesus will be willing to answer, as the Father will be happy to answer the questions of His beloved child
when the child is inquisitive, when the child wanted to learn of the world, when the child want to become wise, the father, the mother will be more than happy to answer the questions of the kids, the children. Being yourself evil, if you know to give good things to your children, how much more your heavenly Father, who has no trace of shadow, who has no trace of bad in him, will give the best things for those that ask him. మీరు చెడ్డవారయుండి మీ బిడ్డలకు మంచి ఈవులని నెరిగి ఉండిన ఎడల మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇచ్చును కదా. మీలో ఎవరైనా తమ బిడ్డలు రెట్టును అడిగిన ఎడల రాత్రినిద్ర, చేపను అడిగిన ఎడల పామునిద్ర, మీరు చెడ్డవారయుండి మీ బిడ్డలకు మంచి ఈవులను నెరిగి ఉండిన ఎడల మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా మీకు మంచి ఈవులను ఇచ్చును కదా. వాస్తవమే కదా. మన బిడ్డలకి మనం శ్రేష్టమైనటువంటి వస్త్రాలు, శ్రేష్టమైనటువంటి ఆహారము, కాపుదల, చక్కని నిద్ర పోటుకు వారికి ఒక రాత్రి కాలంలో ఒక దోమ కూడా కుట్టకుండా చక్కగా సంరక్షణ కలిగినట్లు దోమ తెరపెడతాము. ఈ మ్యాటు, ఆ మ్యాటు, ఆ జట్టు, ఈ జట్టు, దానివల్ల ఏమి రోగాలు వస్తాయో, ఏమైనా అనారోగ్యం కలుగుతుందో మనకి తెలియదు. అయినప్పటికీ మన వంతు ప్రయత్నం మనం చేస్తాం కదా. మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులని నెరిగి ఉండిన ఎడల మీ పరలోకమందున్నటువంటి మీ తండ్రి మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇచ్చును కదా. అల్ప విశ్వాసులారా, ఓ పీపుల్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, do not worry about what you eat, do not worry about what you wear. You know, your Father in heaven knows that you are in need of all these things. First seek the kingdom and righteousness of God. The kingdom of God is Jesus Christ. The righteousness of God is Jesus Christ. Seek Jesus Christ. Once you seek Jesus Christ, you will find the treasure, you will find the riches, you will find the joy, you will find the healing, you will find satisfaction, you will have good sleep. How many rich people, how many wealthy people have no sleep? They take sleeping pills, they take this drugs, that drugs to have a silent night, holy night. Do we need drugs to have silent night and holy night? Do we need sleeping pills to have holy night and peaceful night? Silent night, holy night, all is calm. Who can give the calm? Who can give the perfect harmony, perfect peace? Jesus Christ. That is why Jesus Christ is called the Prince of Peace. ఇదిగో సర్వలోకమునకు కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును, శుభవార్తను నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. టుడే ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఎ సన్, ఎ సేవియర్ ఈస్ బోర్న్ unto you. He will be called Emmanuel, God with us. He is a wonderful counselor. He is the everlasting Father. He is the mighty God. He is a wonderful counselor. Isaiah chapter 9 verse 6, regarding whom prophet Isaiah is prophesying even before 8 centuries before the advent of Christ into the history of mankind in the form of flesh and blood. Possible, సాధ్యం, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. If God is for us, who can be against us? దేవుడు మనకు తోడై ఉండాలి అని మనం కోరుకోనాలి. బానిసత్వమే, చెరసాలే,
పరదేశమే, గూడు విడిచినటువంటి స్థితే. యోధా దేశం నుంచి, యెరూషలేం నుంచి బాబులోనికి కొనుపోబడ్డారు. అయితేనేమి వారు ఉన్నటువంటి స్థలంలో తమను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల నమ్మకస్తులుగా ఉండటం బట్టి దేవుడు పదంతల జ్ఞానం తన తరం వారిలో, తన దేశంలో ఉన్నటువంటి వారందరికంటే పదంతల జ్ఞానం దానియేలుకు ఇచ్చుట మనం చూస్తున్నాం. అప్పుడు దానియేలు చెప్తున్నాడు నెబుకద్నెజరు యొక్క సైన్యాధిపతితో, రాజు నుంచి ఇంత తీక్షణమైనటువంటి కఠినమైనటువంటి ఆజ్ఞ రావడానికి, బయలుదేరడానికి కారణం ఏంటి? ఎందుకని అందరినీ సంహరించాలి, జ్ఞానులందరినీ కూడా సంహరించి వారి ఎండ్లను పెంట కుప్పలుగా చేయాలని రాజు ఆజ్ఞాపించాడు అని అడిగినప్పుడు సైన్యాధిపతి చెప్తున్నాడు, ఇట్లా రాజు కలగన్నారు, ఆ కళను మర్చిపోయారు, ఆ కళ యొక్క భావాన్ని మర్చిపోయినారు. అంటే నన్ను రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళు. చూసారా, సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, కోవిడ్ పాండమిక్ వచ్చింది, సమస్య వచ్చింది. దానియేలు కాలంలో రాజు నుంచి ఉత్తరం బయలుదేరింది, మరణ శాసనం బయలుదేరింది. ప్రార్థనాపరుడై ఉన్నాడే, జీవగల దేవుని ఎరిగి ఉన్నాడే, దేవుని యొక్క శక్తిని రుచి చూచాడే, దేవునితో మాట్లాడి ముఖాముఖిగా దేవుని నుండి జవాబు పొందుకునే అనుభవం ఉన్నదే. నన్ను రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళు, ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను అని చెప్తే రాజదేహ సంరక్షకుడు దానియేలును రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు రాజు సముఖమందు దానియేలు ఇట్లా చెప్తూ ఉన్నాడు, రాజా, నాకు గడువు ఇప్పించండి. నేను భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు ఉన్నాడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు, మర్మములు బయలుపరిచేవాడు, అదృశ్యమైనటువంటి వాటిని బయలుపరచు దేవుడు. ఆ ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడిని నేను వేడుకుంటాను, ప్రార్థన చేస్తాను, నాకు గడువు ఇప్పించండి, సమయం ఇప్పించండి. మీరు కానటువంటి కళ, దాని యొక్క భావం నేను దేవుడి నుండి కనుక్కొని ప్రార్థన చేసి చెప్తాను. చూసారా, దేవునికి సమస్తము సాధ్యము, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని దానియేలు నమ్మాడు. ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళగలిగాడు కదా. ఎక్కడుంది అట్లాంటి విశ్వాసం? విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, విశ్వాసము ఎక్కడా, నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమేయది, నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమేయది. Where is faith? Where is your faith? Faith is the evidence of the existence of the things that are invisible. The spirit prevailing in Paul is the same as the spirit prevailing in Daniel. The spirit prevailing in Daniel is the same as the spirit prevailing in prophet Isaiah. The spirit prevailing in prophet Isaiah is the same as the spirit prevailing in the prophet David. That is why David could so clearly profess the crucifixion of Christ, crucifixion of Messiah and resurrection of Messiah. Prophet Isaiah can profess the birth of Christ, crucifixion of Christ, resurrection of Christ so clearly in chapters in the book of Isaiah chapter 9, in the book of Isaiah chapter 53. 800 years before the advent of Christ into the history of mankind, Jesus Christ was the same yesterday, today and forever. Yet God want to make his dwelling with his chosen people, the man. This is the desire of God, to have fellowship with man, to have time with God, to spend time with man. With this desire, God made covenant after covenant, covenant after covenant, covenant after covenant with man. Man is bent on breaking covenant after covenant, covenant after covenant, covenant after covenant for his own destruction. That is why we see so much hot summer, 40 degrees, 45 degrees, 46 degrees,
Sweating, sweating, sweating. Warmth, warmth, warmth. No consolation, no comfort. No rest, no peace. Such agony will be manifold in the days to come. Why? Why? Why should there be agony? Why should there be pain? Why should there be suffering? The root cause for all the evils that we see today, prevailing today, is the greed for wealth. Paul so clearly puts in one word the root cause for all the evils prevailing in the world today, including the abnormalities in temperature and excessive heat, is the desire for wealth. There is no ambiguity in this statement. Why should be there a desire for wealth? Because we love wealth. Love wealth. Wealth, riches has become an idol in the heart of man that is blocking the way of the true light. So there is no peace, no joy. We accumulate wealth, wealth, wealth. But can we take the diamonds that we accumulate when we breathe our last to either the hell or to the heaven? When you accept Jesus Christ as your personal Savior, one thing is very sure, that your destiny is changed from hell to heaven. There is no ambiguity in this statement, there is no doubt. What is the assurance? If there is nothing like hell, Christ need not come to this world. If there is nothing like sin, Christ need not come to this world to offer Himself as a remission for atoning the sins of mankind. What is sin? What we are seeing today is sin. The wages of sin are death. As through one man's disobedience, death reigned over all, likewise through one man's obedience, grace is also given to all the mankind. Grace is not earned by our own good deeds. There is nothing good dwelling in us. Our goodness, our acts of righteousness, so-called pseudo acts of righteousness, are like filthy rags in the sight of God. Man looks at outward appearance, but God looks at the heart. Prophet Samuel was misled, that God has chosen the eldest son of Jesse by seeing the beautiful appearance, stout and strong, sturdy appearance of the eldest son of Jesse. Prophet Samuel was mistaken. Prophet Samuel thought that the anointed king was the eldest son of Jesse. One after other, God has rejected the sons of Jesse. Finally, Samuel was surprised. Lord, you told you have chosen the son of Jesse, but one after other, you say, not this one, not this one, not this one. Then who is the one you have chosen? Prophet Samuel asked Jesse, are these the only sons you have, or do you have any other one? Then Jesse said, I have another one, but he is not fit for ruling the nation. So I made him a shepherd. The stone that is rejected has become the cornerstone. This is the doing of the Lord. It is marvelous to our eyes. When your own father, when your own mother, when your own wife, when your own friends, when your own so-called pseudo-relatives sell you away, Jesus Christ redeems you. This is the truth of life.
No, no, no. Nobody has sold me. Joseph was sold by his own brothers into slavery. Yet God was with Joseph. Joseph was put into pit by his own brothers. Why? Jealous. Jealousy is not from God. Lying is not from God. Desire for wealth is not from God. Lust is not from God. Desires of flesh, desires of eye, pride of life are not from God. These are the tests that one need to undergo. We see so many wealthy people, they have physician, personal physician, they will have a dispensary, they will have a clinic, health clinic within their house. A particular floor in the bungalow or building is devoted to drugs, pharmacy, a nurse, a personal physician. What is the use? Oh Lord, my times are in your hand. By the wounds Jesus Christ has received, we are healed. Do you have Christ as your personal physician? What a great blessing to have Christ as your personal physician. Call unto me in the day of trouble, I will deliver you. You will glorify me. Which personal physician has gave this assurance? Call unto me, I will answer you, I will deliver you. I will redeem you from the depths of ocean. I will redeem you from the snares of death. I will heal you. You will glorify me. How shall we be saved if we neglect this great salvation? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరచిన యెడల మనం ఎలాగూ తప్పించుకుందాము? నేటి ధ్యానాంశమో సాధ్యమో పాసిబుల్. నేడెంతో మంది బిడ్డలు నిరాశలో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, నష్టంలో, వ్యాపారంలో సమస్తం పెట్టిన పెట్టుబడి కోల్పోయి, అయ్యో నేను సమస్తాన్ని కోల్పోయినానే, పేదవాడిని అయిపోయినానే, ఒంటరిగా మిగిలిపోయినానే, బికారిని అయిపోయినానే. దిగులు పడకు. నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోబి నుండి, నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోబి నుండి. నాశనకరమైనటువంటి గుంటలో నీ ఉన్నా సరే, జిగటగల దొంగ ఊబిలో నీ ఉన్నా సరే, ఆ జిగటగల ఊబి నిన్ను క్రిందికి పాతాళంలోనికి లాగవేస్తున్నా సరే, యేసయ్యా నాకు సహాయం చేయి అని నువ్వు మొరపెట్టినప్పుడు, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టమని నేను నీకు ఉత్తరం ఇచ్చేదని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇవి కేవలం కట్టుకథలు కాదు, మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, వాస్తవం. ప్రభా నీ వాక్యసారము సత్యము. గత 40 సంవత్సరాలు నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను, ఎన్నో తుఫానులు చూశాను, ఎన్నో కష్టాలు చూశాను. ఆకలి ఎరుగుదును, నిరుద్యోగం ఎరుగుదును, పేదరికం ఎరుగుదును, అనిశ్చయ పరిస్థితులు ఎరుగుదును, ద్రోహం ఎరుగుదును, కన్నీరు ఎరుగుదును, కష్టం ఎరుగుదును, వ్యాధి ఎరుగుదును. అన్ని పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయటం అలవర్చుకున్నాను దేవుని మహాకృపను బట్టి. ఎందుకని? అది నా ఆధిక్యత కాదు, నా గొప్ప కాదు. Jesus Christ is the author and perfecter of our faith. If we have faith in us, that is the precious gold that we possess. Faith is more precious than gold. And this precious gold, that is faith, is not from us. The author and perfecter of the faith that is in us, that is given to us, is Jesus Christ himself. If you have a faith equivalent to a mustard seed and you say this mighty ocean that is blocking your way to be removed from your path and be thrown into the ocean, the mountain will be removed from its place and go and fall into the ocean and will never rise up. O Goppa Parvatama
జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, చదును భూమిగా మారెదవు. మీ ముందు పర్వతం వంటి క్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నాయా? అవును, మరి కష్టం కాకపోతే సుఖమా? నిరుద్యోగం, చేతిలో డబ్బులు లేవు, పేదరికం, ఆకలి, అభిమానం, ఎవరిని అడగలేము. అడిగితే అవమానం చేస్తున్నారే, దాస్యానికి గురి చేసుకుంటూ ఉన్నారే, బానిసలుగా ఎంచుతూ ఉన్నారే. దారిద్ర్యంలో ఉన్నాడే, పేదరికంలో ఉన్నాడే, మనం ఎరిగినటువంటి వాడే. ఈ యవ్వన బిడ్డకు సహాయం చేద్దామే, మన దగ్గర ఉన్నదే ద్రవ్యం అని దాతృత్వం కలిగి సహాయం చేసే దాతలే లేరే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించునే, పాలించునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు. నాతి చరామి, నాతి చరామి, నాతి చరామి అని చెప్పి అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి 3 ముళ్ళు వేసాడు భర్త. వ్యాధితో ఉన్నప్పుడు విడిచిపెట్టేసి వేరొక స్త్రీని చూచుకున్నాడు. ఎంతమంది స్త్రీలు భర్తల చేత మోసపోయినటువంటి వారిని మనం చూడట్లేదు. నాతి చరామి, నాతి చరామి, నాతి చరామి అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినటువంటి భార్య. భర్తకు బ్లడ్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేయబడింది. భర్తకు ఉద్యోగం పోయింది, పేదరికంలో ఉన్నాడు. ఆమె ద్వారా ఆమె మార్గం ఆమె చూసుకుని వెళ్ళిపోయినది. ఇదా నాతి చరామి? నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ. నీ భర్త నిన్ను విడిచిపెట్టచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను త్రోసివేయచ్చు, నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకోనకపోవచ్చు. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నీతి సూర్యుండాయనే, నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయనే, నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని.
అనిసమో ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నీతి సూర్యుండాయనే, నిత్యము స్తుతి చేయుదము. ఎంతమంది బిడ్డలు పేదరికంలో ఉన్నారు? ఎంతమంది బిడ్డలు తలదాచుకొనడానికి గూడు లేక ఉన్నారు? చూడండి, సర్వశక్తి గల దేవుడు తన వెలుగును, సూర్యకాంతిని భూలోకమందు అంతటా ఉచితంగా ఇవ్వట్లేదా? ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి రక్షించి కాపాడగా, పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులో, కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించ ధరపైని ప్రభునామమో, కలిమి కొలది ప్రభునా కర్పింపవా. నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. చూడండి, దేవుడు సూర్యుని కలుగు చేస్తాడు, సూర్యకాంతి ధనవంతులుగా ఇస్తున్నాడు. దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు, దేవుడు మొహకమాటం లేనటువంటి వాడు. రాజు కదా అని చెప్పి సౌలు పక్షం దేవుడు వహించాడా? సౌలు తప్పిదం చేసినప్పుడు, దోషం చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు పక్షపాతం చూపించలేదే. సౌలు స్థానంలో దీనుడిగా తగ్గించుకుని ఉన్నటువంటి దావీదును ఇజ్రాయేలును తన ప్రజలపై, యాకోబును తన స్వాస్థ్యంపై రాజుగా నియమించలేదా? సొలొమోను చెప్తున్నాడు దేవుడు, సొలొమోను కాదు, సమూయేలును ప్రవక్తతో ఏమని చెప్తున్నాడు? సమూయేలు, నా సేవకుడైనటువంటి దావీదును నేను గొర్రెల దొడ్డులో కనుగొని ఉన్నాను. సమూయేల్, ఐ హ్యావ్ ఫౌండ్ మై సర్వెంట్ డేవిడ్. Go and anoint my servant David to be shepherd over my sheep Jacob. సమూయేలు ఎదురు చూస్తున్నాడు. యెషైని అడుగుతున్నాడు, వేరేనా నీ కుమారులు, ఇంకెవరు లేరా అంటే, అయ్యా ఉన్నాడయ్యా, ఒకడున్నాడయ్యా, చదువు సంధ్య లేకుండా ఉన్నాడయ్యా, గొర్రెలు మేపడానికి పంపించాను. చదువు సంధ్య లేనటువంటి బిడ్డలు అంటే మనకి ఎంత చులకన. చదువు సంధ్య లేనటువంటి వారికి ఎందుకున్నారు? ఎవరికి చదువుకోవాలని ఇష్టం ఉండదు, ఎవరికి అందరిలాగా మంచి పేరు తెచ్చుకోవాలని ఇష్టం ఉండదు. ఒక బిడ్డ చదువులో ముందుకు సాగలేకపోతూ ఉన్నాడంటే ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాడు? కారణాలు ఏమిటి? ఎందుకు అయిష్టం కలిగింది, ఎందుకు కష్టం కలిగిందని ప్రేమ కలిగి, బాధ్యత కలిగి, భారం కలిగి, శ్రద్ధ తీసుకొని ఆ బిడ్డను ప్రేమించి, బుజ్జగించి, బుద్ధి చెప్పి సరైనటువంటి త్రోవలో నడిపించాలి కదా. అది ఎట్లా సాధ్యం? యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి వారే అట్లా చేయగలుగుతారు. టెర్రరిస్టులు, మిలిటెంట్స్, నక్సలైట్లు అంటే లోకువా, చులకన. ఎందుకని? గాడ్ సీస్ ద కాజ్, మ్యాన్ సీస్ ద రిజల్ట్ ఓన్లీ, ఎఫెక్ట్ ఓన్లీ. నక్సలైట్లు, టెర్రరిస్టులు వీరందరూ ఆ భయంకరమైనటువంటి అనిశ్చయతతో, భయంతో కూడినటువంటి జీవితాలు కోరుకుని నక్సలైట్లుగా మారుతున్నారా, టెర్రరిస్టులుగా మారుతున్నారా, మిలిటెంట్లుగా మారుతున్నారా? వీరిని చేసిన సమాజం కాదా? కష్టపడి స్కూల్లో, కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు, పట్టభద్రులు అవుతూ ఉన్నారు, తల్లిదండ్రులు నిరుపేదలుగా ఉండి
వారు తిని తినక వస్త్రాలు ధరించక తమ బిడ్డలను స్కూల్కి పంపి కాలేజీలకు పంపి స్కూల్ ఫీజులు కట్టి అప్పు సప్పు చేసి చదివిస్తూ ఉన్నారు. చదివించిన తర్వాత యవన బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా? ఎందుకని లేవు? అధికారంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తను తాను పరిశీలించుకోనాలి. అధికారులారా, మీపై ఒక అధికారి ఉన్నాడని, ఈ అధికారాన్ని మీకు ఇచ్చినటువంటి రాజు మీపై ఉన్నాడని జ్ఞాపకం చేసుకొనుడి. మీ పంటను కోసిన వారి యొక్క కూలిని బిగబట్టు యజమానులారా, జాగ్రత్త. మీ జీవము దేవుని చేతిలో దాచబడి ఉన్నదని జాగ్రత్త కలిగి ఉండండి. భయభక్తులు కలిగి ఉండండి. అన్యాయం చేయడం మానివేసి న్యాయం చేయండి. అక్రమంగా ప్రవర్తించడం మానివేయండి. భక్తిహీనతను విసర్జించండి. దేవుడు లేడని చెప్పువారు కేవలము బుద్ధిహీనులు. ఎంతమంది లేరు? నాస్తికులని పేరు. నాస్తికత్వం కాదు, నరకానికి పోవు పౌరసత్వం. ఎందుకని? దేవుడు లేడని చెప్పువారు కేవలము బుద్ధిహీనులు. వారు చెడిపోయినటువంటి వారు. వారు చెడిపోయి ఇతరులను చెడగొట్టేవారు. వారు అసహ్య కార్యాలు చేసేవారు. కష్టమే. కీమోథెరపీ కష్టంగా ఉండకుండా ఏసీలో ఉన్నట్టు ఉంటుందా? రేడియేషన్ థెరపీ ఇంకా కష్టం. ఎయిర్ కండిషనర్లో, సమ్మర్లో ఎయిర్ కండిషనర్లో ఉన్నట్టు ఉంటుందా? కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కష్టమే. దేవుని మాట కష్టమే. ఏం చేస్తాం? సర్జరీ. క్యాన్సర్ ట్యూమరే. దేవుడు లేడని చెప్పేవారు కేవలము బుద్ధిహీనులు. వారు చెడిపోయినటువంటి వారు. వారు అసహ్య కార్యాలు చేసేవారు. బలాత్కారం చేసేవారు. తండ్రి లేనటువంటి వారికి అన్యాయం చేసేవారు. విధవరాలి సొత్తును ఆశించేవారు. విధవరాలి యొక్క గృహాన్ని, ఆమె జీవనోపాధిని దోచుకునేవారు కాదా? జాగ్రత్త. ఆహాబు జాగ్రత్త. యెజబెలు జాగ్రత్త. జాగ్రత్త, 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 జాగ్రత్త. ఆహాబు, ఆహాబు, ఆహాబు జాగ్రత్త. యెజబెలు, యెజబెలు, యెజబెలు జాగ్రత్త. నాబోతు ఒంటరిగా ఉన్నాడు, నిస్సహాయంగా ఉన్నాడు, ఏ అధికారం లేనటువంటి వానిగా ఉన్నాడు. బలాత్కారం చేసి, దౌర్జన్యం చేసి, అబద్ధ సాక్ష్యం చెప్పి, అన్యాయ సాక్ష్యం చెప్పి, తప్పుడు సాక్ష్యాలు చెప్పించి, రాళ్లతో కొట్టించి, పితృపారంపర్యమైనటువంటి ఆ కొద్దిపాటి ద్రాక్ష తోటను అధికారం కలిగినటువంటి ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉన్నటువంటి ఆహాబు యొక్క భార్య అయినటువంటి యెజబెలు సొంతం చేసుకున్నారు, దోచుకున్నారు. ఏమైంది? ద్రాక్ష తోటను తీసుకుని తృప్తి కలిగి ఉన్నాడా? ఆరోగ్యం కలిగి జీవించాడా? ఆయుష్ కలిగి జీవించాడా? లేదే. అర్ధాంతరంగా చనిపోయినాడే. అధికారం పోయిందే. యుద్ధంలో గాయపడ్డాడు, మరణించాడు. ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా దేవుడు పలికినటువంటి మాట ఆహాబ్ పక్షంగా నెరవేరిందా లేదా? ఏ స్థలంలో నిర్దోష అయినటువంటి నాబోతు యొక్క రక్తమును రాళ్లతో కొట్టబడినప్పుడు ఆ రక్తాన్ని కుక్కలు నాకైనాయో, అదే స్థలంలో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి. దేవుడికి పక్షపాతం లేదు. నీవు రాజు అయినా, నీవు ప్రైమ్ మినిస్టర్ అయినా, నీవు అధికారి అయినా న్యాయంగా తీర్పు తీర్చు. జాగ్రత్త. నీకు అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. తండ్రి లేని వారికి అలా అన్యాయం చేస్తున్నావా? విధవరాలికి అన్యాయం చేస్తున్నావా? దేవుడు న్యాయవంతుడు. దేవుడు చెప్పినట్లుగా దేవుని నోటి నుండి వచ్చినటువంటి ఆ మాట ప్రకారము ఆహాబు యుద్ధంలో మరణించాడు. ఆ రథంలో రక్తం మడుగు కట్టింది. అతని యొక్క సైనికులు ఆ రక్తంతో నిండినటువంటి ఆ రథాన్ని తీసుకుని వచ్చి వేసీలు స్నానం చేస్తున్నటువంటి కొలంలో ఆ రక్తాన్ని, మడుగును కడిగారు. కడగగానే ఏం జరిగింది? కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకాయి. భూమి ఆకాశంలో గతించును, నా మాట అనడం కూడా గతించదు. సర్వలోకమునకు న్యాయము తీర్చు దేవుడు. ఆ న్యాయం చేయట అసంభవము. దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. దావీదు నా హృదయానుసారుడు కదా అని చెప్పి దావీదు తప్పు చేస్తే దావీదు చేసినటువంటి తప్పును కప్పలేదే.
తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తన అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అన్యాయం లేకపోతే, అక్రమం లేకపోతే టెంపరేచరు 40 డిగ్రీలు, 45 డిగ్రీలు, 46 డిగ్రీలు పెరిగిపోవడం ఏంటి? ఆర్కిటికాలో మంచు కరిగిపోవడం ఏంటి? నోవాహు, నీ దినముల్లో జలప్రళయం వచ్చినట్టు ఇకను ఎనడు కూడా భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించను. మంచిదే, కృప విస్తరించును అని చెప్పి పాపంలో నిలిచి ఉందమా? అది ఎంత మాత్రము తగదు. కృప అనుగ్రహించబడింది. నోవాహు, నీ కాలంలో జలప్రళయాన్ని రప్పించినట్టు ఇక ఎన్నడూ కూడా నేను భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించను. బలాత్కారం పెరిగిపోతున్నదే, అన్యాయం పెరిగిపోతున్నదే, అక్రమాన్ని పెరిగిపోతున్నదే, దౌర్జన్యం పెరిగిపోతున్నదే, పేదరికం పెరిగిపోతున్నదే. జలప్రళయం కాదు కానీ అగ్నినే పంపుతాను. ఈ భూమి అగ్ని కొరకు సిద్ధపరచబడుతున్నది. దిస్ ఎర్త్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఫైర్, అన్క్వెంచబుల్ ఫైర్. పంచభూతములు మిక్కిలి వేండ్రంతో లయమైపోగును. అంటే అర్థం ఏంటి? న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ వార్స్ మనం వినట్లేదా? పంచభూతములు వేండ్రంతో లయమైపోక స్లోగా లయమవుతాయా న్యూక్లియర్ వెపన్ ఉపయోగిస్తే? దేవునికి సమస్తము సాధ్యం. ఇది మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నా సేవకుడైనటువంటి దావీదును నేను గొర్రెల దొడ్డులో కనుగొని ఉన్నాను. సమూయేలు, వెళ్ళి దావీదును అభిషేకించు. సౌలు నేను ఎడబాసి ఉన్నాను. సౌలు నా చిత్తము నెరవేర్చకుండా తొలగిపోయినాడు. దేవుని చిత్తం మనం నెరవేర్చకుండా దేవునికి వేరైపోయామా? దేవుడు మనల్ని ఎడబాస్తాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. మరణించి సమాధి చేయబడినటువంటి సమూయేలు యొద్ద విచారణ చేయడానికి కర్ణపిశాచం పట్టినటువంటి ఒక స్త్రీ దగ్గరికి సౌలు వస్తున్నాడు. భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణము, యుద్ధమేఘాలు అలముకున్న ఇజ్రాయెల్ దేశం మీద ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టుముట్టారు. సౌలు భయకంపితుడైపోయినాడు, గజగజ వణుకుతూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియలేదు. దేవుని వద్ద మనవి చేసినా కూడా, దేవుని ప్రార్థించినా కూడా దేవుని నుండి ఏమీ జవాబు రాలేదు. ఎందుకని? సౌలు నీ దేవుడు విడిచిపెట్టేశాడు. నీవు దేవుడిని విసర్జించావు కనుక దేవుడు నిన్ను విసర్జించాను. ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుణ్ణి, ఈ ఆధిపత్యాన్ని, ఈ అధికారాన్ని నీకు ఇచ్చినటువంటి దేవుడిని నీవు విసర్జించావు గనక దేవుడు నిన్ను విసర్జించాడని సమూయేలు చెప్పినట్లుగా దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. అప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? కర్ణపిశాచం పెట్టినటువంటి, ఆ దెయ్యం పట్టినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి, రాజ్యం ఏమవుతుంది? ఈ యుద్ధంలో పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఫిలిష్తీయులు దేశాన్ని చుట్టుముట్టారే, యుద్ధ మేఘాలు అలముకున్నాయే, ఏం చేయాలి అని తెలుసుకొనడానికి ప్రవక్త, మరుగైన సంగతులను తెలియజేసే ప్రవక్త మరణించాడు సమూయేలు. సమూయేలును నా యొద్దకు నేను మాట్లాడినట్లు రప్పించు అనే కర్ణపిశాచి పట్టినటువంటి ఆ స్త్రీని వేడుకున్నప్పుడు, అడిగినప్పుడు, ఆ కర్ణపిశాచం పట్టినటువంటి స్త్రీ సమాధిగతుడైనటువంటి సమూయేలును రప్పించినప్పుడు, గొంగళి కప్పుకున్నటువంటి ఒక వ్యక్తి భూలోకంలో నుండి కింద లోకంలో నుండి పైకి వచ్చుచున్నాడు, దేవతలను పోలినటువంటి వ్యక్తిలాగా ఉన్నాడు అని చెప్పినప్పుడు సౌలు చెప్తున్నాడు, అతడు ఎవరో కాదు, ఆ గొంగళి కప్పుకున్నటువంటి ఆ వ్యక్తి ప్రవక్త అయినటువంటి సమూయేలు, నేను అతనితో మాట్లాడాలి అని సాగలపడి సమూయేలుకు నమస్కారం చేసినప్పుడు సమూయేలు చెప్తున్నాడు, ఎందుకు నన్ను నీవు తొందర చేసి నా విశ్రాంతిని భంగం చేసి నన్ను పిలిచావు అని అడిగినప్పుడు సమూయేలుతో సౌలు చెప్తూ ఉన్నాడు, అయా, భయంలో ఉన్నాను, ఆపదలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను, యుద్ధ వాతావరణం, చుట్టూ సైనికులు, శత్రువులు, ఏం జరుగుతుంది అంటే అని అడిగితే సమూయేలు చెప్తున్నాడు, నీవు దేవుణ్ణి విసర్జించావు కనుక దేవుడు నిన్ను విసర్జించాడు. రేపు ఈ సమయానికి నీవు నాతో కూడా పాతాళంలో ఉంటావు. మరణించాడు యుద్ధంలో. సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను మరణించారు. పాతాళంలో వారి ఆత్మలు చేర్చబడ్డాయి. పాతాళం లేకపోతే, నరకం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకని రావాలి?
For God so loved the world that he gave his only begotten Son Jesus Christ, that whosoever believeth in him will not perish but will have eternal life. ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఏం జరుగుతుందంటే వారి యొక్క ప్రతి అపరాధము ప్రతి దోషం పరిహరించబడుతుంది. ఎందుకంటే వారి యొక్క అపరాధములు వారి యొక్క దోషముల యొక్క శిక్ష యేసుక్రీస్తు ప్రభు భరించారు కనుక ఇకను సాతానుడు